కాఠ్మండు వెళ్తున్నారు. నేపాల్ కూడా టచ్ చేస్తుంది. నేపాల్‌లోనే ఉంటుంది కాబట్టి. సో, మరి అక్కడ ట్రెడిషన్ ఎలా ఉంటుంది? అక్కడ జీవన విధానం ఎలా ఉంటుంది? అంత దూరం వెళ్ళాం కదా! అది కూడా తెలుసుకుందాం అని అనుకుంటూ ఉంటారు కదా! సో, అవి కూడా మీరు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చూడ్డానికి ఉంటుందా అవి? తప్పకుండా అండి. ఇప్పుడు మనము ముక్తినాథ్ ఎళ్ళినప్పుడు కానివ్వండి, లేకపోతే పోఖ్రా ఎళ్ళినప్పుడు కానివ్వండి, వాళ్ళ లివింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా మంచిగా చూడొచ్చు. హ్మ్. ప్లస్ ఎప్పుడైతే మనం మెయిన్ ముక్తినాథ్ ఎళ్తామో కంప్లీట్ రిమోట్ ఏరియాలో ఉంటుందనమాట. హిల్ మీద టెంపుల్. సో, ఆ వెళ్ళే వ్యాలీలో కానివ్వండి, లేకపోతే అక్కడ వాళ్ళ లివింగ్ స్టైల్స్ అంటే చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్ బస్సులు రావడము, లేకపోతే రెగ్యులర్‌గా వెహికల్స్ తిరగడం అనేది చాలా తక్కువగా ఉంటుందనమాట. సో, వాళ్ళంతా కూడా ఏంటంటే చాలా రిజర్వ్‌గా ఉంటారు. హ్మ్. ఫుడ్ అంతా కూడా చాలా రిజర్వ్‌గా చేసుకొని వాళ్ళకి ఏదైనా మెటీరియల్ రావాలంటే కూడా 2 డేస్, 3 డేస్ పడుతుందనమాట ట్రక్స్ ఎళ్ళడానికి, చేయడానికి. సో, కాబట్టి వాళ్ళ లివింగ్ కల్చర్ అనేది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందనమాట. సో, అదంతా కూడా డైరెక్ట్‌గా మనం విలేజెస్‌లో వెళ్ళి ఒకవేళ ఏదైనా ఎక్స్‌ప్లోర్ చేయాలనుకున్నా కూడా అవన్నీ చూడొచ్చనమాట. అలాగే పోఖ్రాలో కూడా ఏంటంటే అక్కడ మనకున్నటువంటి డాన్సింగ్ బార్స్ కానివ్వండి, పబ్‌లు కానివ్వండి, ఎవరైనా సరే ఎళ్ళిన తర్వాత అక్కడ మనం ఎంజాయ్ చేయాలనుకుంటే అలాంటివి కూడా మనం ఎంజాయ్ చేయొచ్చనమాట. ప్లస్ దానికి తగ్గట్టుగా మనం టైమింగ్ అనేది కూడా ఇస్తాం. మరి ఎవరెవరు వెళ్ళడానికి దీనికి అనుకూలంగా ఉంటుందంటారు? ముక్తినాథ్ యాత్రకు సంబంధించి ఏజ్ గ్రూప్ అంటూ ఏమీ లేదండి. ఎవరైనా సరే ట్రావెల్ చేయొచ్చు. హ్మ్. బట్ అక్కడ మనం ముక్తినాథ్‌కి ఎప్పుడైతే మనం వెళ్తామో హిల్ మీదకి కొంచెం చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చలికి సంబంధించి ఏవైతే మెటీరియల్ క్యారీ చేయాలో అవన్నీ కూడా టూర్ మేనేజర్ ఎవరైతే ఎళ్తారో ఆయన ఒక 1 వీక్ బిఫోరే గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళు ఏమేమి తీసుకురావాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత చలికి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏం ప్రికాషన్స్ తీసుకోవాలనేది ముందుగానే అన్నీ కూడా అప్డేట్ చేస్తారనమాట. హుహు. ప్లస్ ఈ ముక్తినాథ్ టూర్ ఏదైతే ఉందో కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం 12 నైట్స్ 13 డేస్ లాంగ్ టూర్ ఒకటి డిస్కస్ చేసాం. అవును. ఇది కాకుండా కస్టమర్కి మనకు అన్ని డేస్ లేదు, ఒక 5 నైట్స్ 6 డేస్లో కానీ, లేదంటే 6 నైట్స్ 7 డేస్లో కానీ కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే మనం టూర్ అనేది కస్టమైజ్ చేసుకోవచ్చు. షార్ట్ ట్రిప్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఎందుకంటే అప్ టు మనకు కాఠ్మండు వరకు కూడా ఫ్లైట్స్ ఉన్నాయి. హ్మ్. కనెక్టింగ్ ఢిల్లీతో కానివ్వండి, ముంబైతో కానివ్వండి. సో, కాఠ్మండు రీచ్ అయితే అక్కడ నుంచి మనం ఒక 6 డేస్లో కానీ 7 డేస్లో కానీ మెయిన్ టెంపుల్స్ ఏవైతే నేపాల్‌లో ఉన్నాయో ఈ టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. సో, చాలామంది నేపాల్‌లో ఉన్న ముక్తినాథ్ యాత్ర చేయాలి అని అనుకుంటూ ఉంటారు కదా! సో, మంచి టూర్ ప్యాకేజెస్ మనకు ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో ఇస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకోవాలి, మాట్లాడాలి అనుకున్నట్లయితే వెంటనే స్క్రీన్ మీద కనిపించే నంబర్స్‌కి కాల్ చేసి మీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.